అని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్న సింపుల్ రూల్ ఇక్కడ 4 ఏళ్ల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఓల్డ్ డెఫినేషన్ ఉంది. సపోజ్ ఆంధ్ర ప్రాంతంలో పుట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు మేము తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తామన్నా కూడా ఎంత మేరకు అలో చేయాలనేది అప్పుడు ఈజీగా సెటిల్ అవుతుంది. ఈ కొట్లాట ముఖ్యమంత్రి అంతకుముందు వచ్చిన చర్చ ఉంది కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి మాట్లాడింది ఇప్పటివరకు మనం లైవ్ లో చూసాము. దీనికి చర్చ అయ్యాల ఉద్యోగుల గురించి మాట్లాడింది తెలంగాణ భవన్ లో తెలంగాణ ఉద్యోగుల గురించి మాట్లాడింది పెట్టు. ఆప్షన్స్ లేవన్నారు, ఆప్షన్స్ ఆప్షన్ లేవు కాదు, నేను లేదని నువ్వు లేదని ఆప్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఇస్తారు కానీ 1,00,000 మందికి 50 మందికి చర్చ చేసుకోవడం వల్ల అన్నెసరీ ఇప్పుడు టీవీ మీద కొట్లాడుకోవడం తప్ప ప్రభుత్వాలు విడిపోయినాక ప్రభుత్వాలు విడిపోయినాక ముందు తెలంగాణ ఎంప్లాయీస్ అంతా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేస్తారు, ఆంధ్ర ఎంప్లాయీస్ ఆంధ్ర ప్రభుత్వంలో ఉంటారు. అక్కడ ఇటు వస్తామనే వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ అయితే ఆంధ్ర గవర్నమెంట్ లో ఉండమని అన్నారు. 10 ఏళ్ళు మినిమం ఇక్కడ ఉంచడానికి అవకాశం ఉంది. అందరు ఇక్కడే ఉంటారు 10 ఏళ్ళు. ఏ గవర్నమెంట్ లో పనిచేయాలనేదే కదా ఇష్యూ. అది ఈజీగా సెటిల్ చేసుకోదగ్గది. అది ముఖ్యమంత్రి సమస్య వచ్చేసి ఈజీగా సెటిల్, ఈ అంశాలన్నీ ఈజీగా సెటిల్ చేసుకోదగ్గవని మీరు చెప్తున్నారు, అదంతా కరెక్టే. ఆయన కూడా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడానికి అడుగుతాడండి కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు పోయి మాట్లాడు, నువ్వు ఢిల్లీకి పో, కన్విన్స్ అయ్యి నీకు కమిటేషన్ కదా. ఇప్పుడు 2 మంత్రులు 2 కాంగ్రెస్ లీడర్ల కమిటేషన్, ఆ కమిటీని పిలిపించుకో. ముఖ్యమంత్రి గారు నాయకులు నిర్దేశిస్తారా అంటే మీరు మాట్లాడుతూ ఆయన పార్టీని ధిక్కరించారన్నది ఎంతమంది కరెక్ట్? అది మోరల్ గా ముఖ్యమంత్రి సమైక్యవాదానికి సంతకం చేయొద్దు. ఆయన సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అందరి ప్రజల బాగోగులు ఎవరైతే కంగారు పడుతున్నారో, ఎవరైతే ఆందోళన వాళ్ళని అడ్రస్ చేసి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. మంత్రులు మీరు రాజ్యాంగం తెలుసుకుని మాట్లాడండి. అదే ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు నడుస్తుంది, వాళ్ళ ముఖ్యమంత్రి వెళ్తే బాధ వచ్చిందా? ముఖ్యమంత్రి ఆయనకి ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి తేడా ఏంటండి? మాట్లాడేది మా ఇంటికి వచ్చే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వెళ్ళి మా ఉద్యోగులు పొట్టగొట్టచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అక్టోబర్ 3 ఆయన ఆగండి. శ్రీనివాస్ గారు ప్రశ్న వచ్చి ముఖ్యమంత్రిగా మాట్లాడితే రాష్ట్ర విభజన గురించి తప్పైంది, అదే పార్టీకి ఉన్న బాధ్యత ముఖ్యమంత్రి మాట్లాడితే ఎందుకు తప్పు కాదు? దాన్ని మీరు ఎందుకు రాష్ట్ర విభజన గురించి ఇదే అంశాల గురించి ఆయన కూడా మాట్లాడారు. ఒకటి నేను ఉప ముఖ్యమంత్రి బేసికల్ ఏంటి అంటే ఈ మొత్తము ఎలక్ట్రిసిటీ ఇక్కడ తక్కువ ప్రొడక్షన్ అయిందని అంటున్నారు. పేరు కూడా చెప్పలే ఆయన. 44 ఏళ్ళు మీరు పరిపాలించారు, 12 ఏళ్ళు తెలంగాణ వాళ్ళు పరిపాలించారు కదా. మీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎందుకు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేయలేదని అడిగాడు. రెండవది, సామాజిక న్యాయం కలిగిన తెలంగాణను మేము సాధించుకుంటాము. ఇక్కడ ఎస్సీఎస్ చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఒక దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అక్కడ అవతలోళ్ళు కాంగ్రెస్ నాయకత్వం చేయబట్టి సోనియా గాంధీ చేయబట్టి ఉన్నారు, నేను అందుకే ఉన్నాను ఇక్కడ. కనుక ఈ క్యాప్టెన్ మస్ట్ లీడ్ బట్ షుడ్ నాట్ కన్స్పైర్ అన్నాడు. అదే నిజమైతే రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం అని తెలంగాణ నాయకులు అందరూ నాయన నరసింహారెడ్డి గారితో సహా ఒప్పుకుంటున్నారు. అక్కడ నుంచి ఎంతో మంది మరి మాకు ముఖ్యమంత్రులు వచ్చారు. మరి అక్కడ వెనకబాటుకు కూడా కాంగ్రెస్ నాయకులు కారణమని మనం అనుకున్నప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధికి ఎవరు కారణమని ఇక్కడ ఒప్పుకోవాలి? కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కారణం కాదా? ఈ రోజు మాట్లాడుతున్న తెలంగాణ అభివృద్ధి కారణానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కారణం కాదా? అన్ని ప్రాంతాల్లో అన్ని రీజన్స్ లో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. దాన్ని ఈ రోజు విభజన నిన్న ముఖ్యమంత్రి
రాష్ట్ర విభజన, తెలంగాణ, సీమాంధ్ర 2 ప్రాంతాల మీద ఆయన ఇష్యూస్ ఏదైనా దాని మీద మాట్లాడారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కూడా అదే రాష్ట్ర విభజన, తెలంగాణ అంశము ఎటువంటి ఎలా ఉండాలన్నది ఆయన కూడా సేమ్ టాపిక్, మోర్ ఆర్ లెస్ ద సేమ్. అంటే వాళ్ళు మాట్లాడే విధానాలు వేరవచ్చు, దాంట్లో తీసుకున్న అంశాలు చెప్పిన వేరవచ్చు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడింది అలా డివిజన్ గురించి తప్పైనప్పుడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడు కూడా కరెక్ట్ అవుతుందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడింది పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఉంది, సీఎం గారు మాట్లాడింది పార్టీ నిర్ణయానికి అనుకూలంగా లేదు. పార్టీ ఎవరికి కావాలండి? కాంగ్రెస్ లో అండర్ హ్యాండ్ డీలింగ్ ఏమైనా నడిచిందా? ఆయన సంగతి మీకెందుకు? నారాయణ రెడ్డి గారు మీ పార్టీ సంగతి చూసుకోండి. మీ పార్టీని విజయశాంతి తెలిపోయింది, విజయశాంతి మీరు అవి మాట్లాడరు. విజయశాంతి తెలిపోయింది, మీ ఏం చెప్పింది విజయశాంతి? కేసీఆర్ కు తెలంగాణ రావడం ఇష్టం లేదని చెప్పింది, అది మాట్లాడుకోండి. ఇవన్నీ అవాస్తవ పునాదుల మీద అబద్ధం అంటారు, నిజం చెప్పండి. మీరు మాట్లాడితే ఆయన మళ్ళీ కౌంటర్ మాట్లాడతారు, మిగతా ఇద్దరికి మాట్లాడే అవకాశం రాదు. నరసింహారెడ్డి గారు మీరు మేము తెలంగాణ ప్రజల మీద ఎప్పుడు 2009 ప్రకటన తర్వాత 2009 డిసెంబర్ 23 ప్రకటన ఒకటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది కదా, తెలంగాణ అంశాన్ని పెండింగ్ పెడుతూ ఒక ప్రకటన వచ్చింది కదా. ఈ గత 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంత నాయకులు చేసినవన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఉద్యమాల. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ పద ఉచ్చారణ లేదా జపం చేయని క్షణం ఉందా? ధర్నాలు ప్రభుత్వం మీద ధర్నాలు చేసి రైల్రోకోలు చేసిన సందర్భాలు లేవా? అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు కాదా? అవన్నీ కూడా రాజీనామా రైల్రోకోలు చేసి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని ఉల్లంఘించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసినామని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు ఎంపీలు పొన్నం ప్రభాకర్ సహా అవన్నీ పార్టీ వ్యతిరేక చర్యలు కావా? పార్టీ వ్యతిరేక చర్యలు కావా? నేను అనేది ఏంటంటే మా పార్టీలో న్యాయం మాట్లాడడానికి, ధర్మం మాట్లాడడానికి, వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా చాలా మంది వాళ్ళు ముందుకు వచ్చారు, ఉద్యమాలు. మా పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఇంత మొండిగా లేదంటే ప్రజలు గమనిస్తున్నారు అక్కడ. నేను చెప్పదలుచుకున్నది ఆ ప్రాంత ప్రజల ప్రతిస్పందన గురించి, ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడే హక్కు మా పార్టీలో ప్రాథమిక హక్కుగా భావిస్తాం. దాన్ని గుర్తిస్తుంది కాబట్టి ఈ రోజు ఆంటోనీ కమిటీ రావడం కూడా జరిగింది. మా వాదనలో న్యాయం ఉంటుంది కాబట్టి, హేతుబద్ధత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అడ్రస్ చేసే ప్రజాస్వామ్యం కూడా మా పార్టీలో ఉంది కాబట్టి, అర్ధరాత్రిలో సస్పెన్షన్ ఆర్డర్లు, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఆటవిక సామ్రాజ్యంగానో దొరల పెత్తనంగానో ఉండే పార్టీ మా పార్టీ కాదు. మీ నాయకులు చెప్తున్నారు మీ పార్టీ ఇప్పుడు ఈ కోస్తా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పెట్టుబడిదారులు అయ్యారు. పెట్టుబడిదారులు వాళ్ళు మా తెలంగాణ భూస్వాములు ఉన్నారే, వీళ్ళంతా భూస్వాములు. ఈ కొట్లాట పెట్టుబడిదారుల భూస్వాముల మధ్య జరుగుతున్నది. మధ్యలో మేము నలిగిపోతున్నాం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారే. ఒక్కటి నేను చెప్పనియండి. ఇప్పుడు నేననేది ఏంటి అంటే 2009 డిసెంబర్ 23 తర్వాత లిటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే తెలంగాణ సెక్షన్ ఇటు ఉద్యమం నడిపింది, ఇప్పుడు ఆంధ్ర సెక్షన్ అటు ఉద్యమం నడుపుతుంది. దీంట్లో ఏమనాలి? ఉద్యమాల్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ సాధించుకోగలిగింది, సాకారం కాగలిగిందంటే ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి ప్రజల్లో సమైక్యవాద ఉద్యమాల్ని ప్రజల్ని కించపరుస్తూ నాయకులు ఎంపీలు. నేను 40 ఏళ్ళు ప్రజా ఉద్యమంలో ఉన్నాను.
బస్సులు ఎక్కి తిరిగా, లారీలు ఎక్కి తిరిగా, ఇన్నోవాలు ఎక్కి ఎప్పుడు తిరగలే నేను. ఒకటి ఎంపీలు పోయి రైల్వే స్టేషన్ల దగ్గర కూర్చొని అరెస్ట్ అవుడు, ఇప్పుడు అక్కడ పోయి ఇదంతా రాజకీయ. నేననేది ఏంటి అంటే ఇప్పుడు రెండు వైపులా నేను తెలంగాణ వరంగల్ జిల్లాలో ఒక ఊళ్ళో పుట్టి చదువుకొని ఇక్కడికి వచ్చినాను. దీనికి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఒక సొల్యూషన్ వచ్చే దశ వచ్చింది. గివ్ అండ్ టేక్ యాటిట్యూడ్తో చర్చించుకుంటే తప్ప ఇత్తగదు. ఎందుకంటే రేపు కేంద్రంలో కిట్కులు పెట్టగలిగిన అవకాశాలు చాలా ఉన్నాయి, ఇక్కడ చేయగలిగిన అవకాశాలు చాలా ఉన్నాయి. దీంట్లో తెలంగాణ వాదులతో నేనది ఏంటంటే రేపు రాయలసీమ కూడా పావర్టీ రీడన్ కాదని నేను అనట్లా. అక్కడ మహబూబ్ నగర్ దాటిన తర్వాత అనంతపురం పోయే వరకు ఈ బోర్ దగ్గర బోల్ కొట్టి ఆడవాళ్ళని చూస్తే వాళ్ళ కనీసం లోపల పెట్టికోట్లు ఉండవు, శరీరం కనపడే జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళు మనుషులే. అంటే మీరు కరెక్ట్గా చెప్పాలనుకున్న ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే వాళ్ళ సమస్య కూడా చూడాలి. వాటర్ సమస్యలో మహబూబ్ నగర్ సమస్య ఏమవుతుంది, అటు మన కర్నూలు సమస్య ఏమవుతుంది, ఆ పంపకాలలో అది ఉంది. ఒకవేళ రేపు ఆంటోనీ కమిటీ ముందు ఆ అనంతపూర్ కర్నూలు వాళ్ళు వచ్చి మేము తెలంగాణతో ఉంటాము అంటే అంగీకరించాలని నేను తెలంగాణ వాళ్ళతో చెప్తున్నా. వీ హ్యావ్ టు అగ్రీ ఆన్ సమ్ పాయింట్. ఇది ఈ 10 జిల్లాలే మన అడ్డా, భూములో మనం ఇక్కడ గీసుకున్నాం, ఈ భూములు అడ్డా పెట్టుకోవాల్సింది కాదు. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అంశాల వారీగా చర్చ జరిగిన తర్వాతే విభజన అన్న దాని మీద ఎంత మటుకు అంశాల వారీగా చర్చ ముందు జరుగుతుందో, తర్వాత విభజన తర్వాత అంశాల వారీగా చర్చ జరుగుతుందో దాని మీద చర్చ కొనసాగిద్దాం.